తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్ పార్కు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా గాంధీ భవన్కు చేరుకుంటారు. తనకు కేటాయించిన ప్రెసిడెంట్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:45 ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి నుంచి మహేష్ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటారు. పీసీసీ చీఫ్గా మహేష్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా గాంధీ భవన్ను ముస్తాబు చేశారు. మొత్తం రంగులు వేయించి కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీనికి భారీగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్ష బాధ్యతలు మరి కాసేపట్లో ఇవాళ మధ్యాహ్నం 2:45 బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం పీసీసీ హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వేదికగా ఆయనకు మహేష్ కుమార్ గౌడ్ నూతన పీసీసీగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కు బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచే మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క వరుస కార్యక్రమాల్లో కూడా అటెండ్ కానున్నారు. ఉదయం మరికాసేపట్లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్, హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఫ్యామిలీతో సహా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 12 గంటల సమయంలో కూడా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే నాయకులు, కార్యకర్తలను అక్కడ భారీ ఎత్తున అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ నుంచి అమరవీరుల స్తూపం నుంచి కూడా ఈ యొక్క ర్యాలీ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గాంధీ భవన్కు ఈ యొక్క భారీ ర్యాలీ కూడా గాంధీ భవన్కు చేరుకుంటుంది. అనంతరం పదవి బాధ్యతలు చేపడతారు. ఈ యొక్క పదవి బాధ్యతల అనంతరం ఇందిరాభవన్ ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సభలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కీలక నేతలు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అలాగే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యవర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలు, జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వైస్ ప్రెసిడెంట్లు కూడా హాజరవుతారు. దీంతో పాటుగానే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, వీరితో పాటుగానే మహేష్ కుమార్ గౌడ్కు సన్నిహితంగా ఉన్నటువంటి నేతలు కూడా ఈ యొక్క సభకు హాజరు కానున్నారు. దాదాపు 2,500 మంది హాజరవుతారనేటటువంటి అంచనాలు అయితే పోలీసులు వేస్తున్నారు. వీరితో పాటుగానే ఇప్పటికే దాదాపు ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ దాదాపు 300 నుంచి 400 మధ్య సిట్టింగ్ కెపాసిటీ సీట్లు ఏర్పాటు చేయడం అనేది అయితే జరిగింది. వేదిక పైన కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు 25 నుంచి 30 మంది సీనియర్ నాయకులు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సహా మంత్రులు కూడా వేదికపై కూర్చునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గాంధీ భవన్కు సంబంధించి నూతన పీసీసీ నియామకం అనంతరం కూడా గాంధీ భవన్లో పలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటికే గాంధీ భవన్కు రంగులద్దడం, కలర్లు వేయడంతో పాటుగానే ముస్తాబు చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో గాంధీ భవన్లో చిన్న చిన్న మరమ్మతులు చేయించడం, వాటితో పాటుగానే గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు చూస్తే మాత్రం 3 రంగుల మయంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండాలు, బ్యానర్లు, అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏ ఒక్క చిన్న గ్యాప్ లేకుండా కూడా కార్యకర్తలు, నాయకులు కూడా ఇక్కడ ఫ్లెక్సీలతో నింపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గాంధీ భవన్ ఒక నూతన శోభను సంతరించుకుందనేది చెప్పుకోవాలి. ప్రధానంగా గాంధీ భవన్ మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన అనంతరం కూడా కొంత నేతల తాకిడి తగ్గింది. ఆ అనంతరం మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా నియామకం అయిన తర్వాత కూడా ఒక నూతన కళను సంతరించుకుంది అనేది అయితే ప్రధానంగా చెప్పుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ నేపథ్యం చూసినట్లయితే ఆయన ఉత్తర తెలంగాణకు చెందినటువంటి నేత, పీసీసీ చీఫ్, తెలంగాణ
సంబంధించినటువంటి ఉత్తర తెలంగాణ నుంచి మొదటి పిసిసి చీఫ్ అయినటువంటి సందర్భం కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణకు నాలుగవ పిసిసి చీఫ్గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతోపాటుగానే ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఆయన డిగ్రీ కంప్లీట్ చేశారు. ఆయన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా కూడా రీసెంట్గా ప్రభుత్వం నామినేట్ చేసింది. దాంతోపాటుగానే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. వారితో పాటుగానే ఆయన రాజకీయ అరంగేట్రం కూడా ఎన్ఎస్యుఐతో ప్రారంభమైంది. ఎన్ఎస్యుఐ నిజామాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్గా ప్రారంభమై ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా అలాగే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా సేవలు అందించారు. ఆ తర్వాత పిసిసి సెక్రటరీగా కూడా ఆయన సేవలు అందించారు పార్టీకి. వారితో పాటుగానే ఇటీవల రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత కూడా ఆయన కార్యవర్గంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతూనే ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జిగా కూడా ఆయన తన యొక్క సేవలను పార్టీకి అందించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క పనితనాన్ని అలాగే పార్టీని అంటిపెట్టుకొని సుదీర్ఘంగా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయన సేవలు గుర్తుపెట్టుకొని ఏఐసిసి యొక్క అవకాశం కల్పించిందంటూ కూడా ఆయన ఇటీవల పిసిసిగా నియామకం అయిన తర్వాత స్వతంత్ర టీవీతో మాట్లాడడం జరిగింది. ఆ అనంతరం కూడా ఆయన పలు సేవలు అందించారు. 2014లో ఆయన మొదటిసారిగా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. స్వల్ప ఓట్ల మెజార్టీతో కూడా ఓటమి పాలవ్వడం జరిగింది. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కీలక విషయాల్లో నేతల మధ్య సమన్వయం కుదర్చడం అలాగే పార్టీ ఎన్నికల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా సీనియర్ నేతల మధ్య సమన్వయం కుదర్చడంతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా నిర్ణయించడంలో అలాగే పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఒక రకంగా పార్టీ అధికారంలోకి రావడానికి సీనియర్ నేతల మధ్య సమన్వయం కుదర్చడంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించారనేది చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా ఈ యొక్క వేదికపైకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలు చేరుకుంటారు. ఆ అనంతరం మొదట మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆయన పార్టీ శ్రేణులను అలాగే ఏఐసిసి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఆ తర్వాత పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి కార్యాచరణను అలాగే పార్టీ బలోపేతానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఆయన శ్రేణులకు సంబంధించి శ్రేణులను దృష్టిలో పెట్టుకొని ప్రసంగించేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మరి కాసేపట్లోనే వరుసగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 2:45 మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో ఛార్జ్ తీసుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.